వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అసలు గ్రామ స్థాయి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అంటే ఒకప్పుడు కేవలం మహా అయితే మద్యం అంటే ఒక కోటర్ సీజన్ లేకపోతే ఒక చీరను పంచేటోళ్ళు, మహా అయితే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏకంగా 500 1000 రూపాయల వరకు మొన్నటి ఎన్నికల వరకు వచ్చినటువంటి రేటు. ఇప్పుడు ఏకంగా అయితే కోటి రూపాయలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, ఏకగ్రీవం చేయండి అని చెప్పేసి. సో దయచేసి అక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకుని ఏంటంటే, డబ్బులు ఇచ్చేటోడు ఈరోజు ₹1 ఇచ్చేటోడు రేపు మీరు సమస్యల కోసం వెళ్తే ఎందుకు డెవలప్ చేస్తాడు? నేను ఆ రోజే కదా ₹1 ఇచ్చేసిన, మళ్ళీ ఎందుకు నా దగ్గరకు వస్తున్నాడు? ఆ రోజే మీకు 10 లక్షలు ఇచ్చేసిన, ఆ రోజే 20 లక్షలు ఇచ్చిన అంటే ఇంకా గ్రామ స్థాయిలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? సో వచ్చిన ఫండ్స్ అంతా ₹1 పెట్టుబడి పెట్టింది కాబట్టి డెఫినెట్ గా అందులో తినాలనే చూస్తారు, కానీ డెవలప్మెంట్ కోసం ఏం ఆలోచిస్తారు? సో ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి పట్టినటువంటి దరిద్రం ఇది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. సో ఎవరైతే ₹1 యునానమస్ చెయ్యండి, ఏకగ్రీవం చెయ్యండి అని చెప్పేసి అంటున్నారో డెఫినెట్ గా ఎన్నికలు రద్దు కావాల్సిందే అని కూడా నిర్ణయం తీసుకుంది. ఎవరికైతే భయభ్రాంతులకు గురి చేసి పైసలకు ఆశ చూపించి లేకపోతే ఇంకేదో ఆశ చూపించి విత్డ్రా చేయించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం నోటా అనే గుర్తుంటది. డెఫినెట్ గా మళ్ళీ ఎన్నికల అనేది ఉంటది అన్నట్టు కూడా ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఈరోజు గద్వాల్ జిల్లాలో, జోగులాంబ గద్వాల్ జిల్లాలో చూసుకున్నట్టయితే మటికల్ మండలంలో అంట ఇక్కడ సర్పంచ్ 42 లక్షలకి సర్పంచ్ ఏకగ్రీవం అంట. తర్వాత నల్లదేవునిపల్లి అనే కుర్వపల్లి అనే ఊర్లో 45 లక్షలకంట. తర్వాత కొండపల్లి అనే గ్రామంలో 60 లక్షలకి సర్పంచ్ ఏకగ్రీవం అంట. గట్టు మండలం గొర్లకాన్ దొడ్డి గ్రామం దగ్గర 47 లక్షలకంట. సో 38.50 లక్షలు. ఏంది ఒక సర్పంచ్ అనేటువంటి ఇన్కమ్ ఆ రేంజ్ ఉంటుందా? అంతవరకు నిజంగా ఇన్కమ్ ఉంటేనే కదా వీళ్ళు 50 లక్షలకు 60 లక్షలు పేరు కోసం ₹1 వరకు ఖర్చు చేస్తారా ఏం అవినీతి లేకుండా అన్నది ప్రజలంతా ఆలోచించండి. సో ఏకగ్రీవాలకి దయచేసి స్వస్తి పలకండి అని చెప్పేసి కూడా ఒక రకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. ₹1 50 లక్షలు 10 లక్షలు ₹5 రూపాయి ₹2 ఖర్చు పెట్టినోడు రేపు గ్రామ అభివృద్ధికి సహకరించాడు. సో గ్రామంలో ఒక గుడి బడి ఉంటేనే కాదు, గ్రామంలో చాలా వరకు అభివృద్ధి చేసే పనులు ఉంటాయి. సో మేము గుడికి అంత ఇచ్చేస్తున్నాం, దానికి ఇంత ఇచ్చేస్తున్నాం, బడికి ఇంత ఇచ్చేస్తున్నాం అన్న దానికి బెండు కాకూడదు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఆ గ్రామాలలో సర్పంచ్లు అన్ని లక్షలు తెస్తున్నారంటే ఈరోజు మనం ఎక్కడ వెళ్ళిపోతున్నామో, ఇదే 30 లక్షల బీహార్లో మధ్యప్రదేశ్ అక్కడ సైడ్ అయితే మనం ఒక ఎమ్మెల్యే ఖర్చు అది 50 లక్షలు అనేది మొన్న బీహార్లో చూసుకున్నట్టయితే 10-20 లక్షలే ఖర్చు. మన దగ్గర మాత్రం 100 కోట్లు 50 కోట్లు దాటుతున్నాయి. సర్పంచ్లకి 50 లక్షలు ₹1 దాటుతున్నాయి అంటే రేపు నాడు సామాన్య ప్రజలు ఏ విధంగా ఎన్నికల్లో నిలబడాలి? ఊర్లో కూడా మళ్ళీ దరిద్రం ఏంటంటే వేలం పాట పాడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి, సార్ నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, నేను పోటీ చేద్దాం అనుకుంటున్నా, ప్రశ్నించే గొంతుకని. సో డెఫినెట్ గా ఆ ఊరిని డెవలప్ చేద్దామని నాకు ఆశయం ఉంది. ఇంకో వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, నేను 50 లక్షలు ఇచ్చేస్తా అందరు విత్డ్రా కండి అంటే ఇంకా ఏడ ఊరు డెవలప్ అవుతుంది? మళ్ళీ తనని వెళ్ళి అడగగలుగుతాము. సో ఈ విత్డ్రా అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి. డెఫినెట్ గా ఊరు బాగు కోసం నిలబడేటోళ్ళు భయభ్రాంతులకు కాకుండా నిలబడన్నట్టు కూడా ఎన్నికల కమిషన్ అవేర్నెస్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు సర్పంచ్ వార్డు మెంబర్ పోటీ చేయండి, ఏకగ్రీవం దానికి స్వస్తి పలకండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మేము ఇస్తున్నటువంటి మెసేజ్. అలాంటి ఎలక్షన్స్ ఏదైనా ఉంటే డెఫినెట్ గా రద్దు చేయండి అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ కి కోరడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోపై, ఏకగ్రీవం దానిపైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.